రే శివ రే త్వరగా ఫాస్ట్గా ఫాస్ట్ కూర్చో చెప్తా ఫాస్ట్గా సీనాగల్ ఇచ్చాను పట్టుకో తీసుకో ఎత్తుకో పట్టుకో ఏం కదులుతాను వద్దు ముట్టదు నీళ్ళే ఏ చచ్చిపోతాడే లోపల పోతావు నువ్వు అమ్మలు పెట్టుకుని చచ్చిపోతున్నావు తమ్ముడు అమ్మ ఏ పిల్లోళ్ళు కూడా కిడ్నాప్ చేస్తున్నావు నువ్వు ఏ లోపల నాన్న గాలాడుతుందా నీకు ఊరు కత్తెర ఉంది చూడ కత్తెర తీసుకో త్వరగా ఏమో చేస్తా కొండలకి ఎవరు పెడతావో పడిపోతాడు కదా నటిద్దు లేరు నువ్వు నటితో కూర్చో పైన కూర్చో యా ఊరమ్మా ఇది ఏం జరిగింది అసలు సజ్జలే ఎట్లా వచ్చినావు అనుకోండి నా కొడక నువ్వు చెయ్యని చిన్న పనే లేదు బాబు లేదు బాబు నువ్వు బాగా చూసినావా టిష్యూ పేపర్ పెట్టినాడు కూర్చో నిమిషం కూర్చో ఏం జరిగింది నీకు చెప్పు ప్లాస్టిక్ వేరుకుంటాను వాడి ఎంత ఎన్నో లైన్లు తిరుగుతాడు మీ ఇంటికాడ వారం నుండి తిరుగుతాడు మీరేం పట్టుకు కొట్టలేదా అప్పుడే డౌట్ రాలేదా ఏమని ప్లాస్టిక్ ఏమన్నా తెచ్చిండాలి అనుకున్నావు పిల్లలు దైవంతో సమానం లేదా నీవే చెయ్యి నీకు మొగానికి అప్పుడు ఫేస్ చూసినావా ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడు చెప్తావా ఎవరు నీకు సత్తు పుట్టదు ఎందుకంటే చెప్తాడు నీకు సత్తు ఎందుకు పుట్టదు తెలుసా కష్టం లేకుండా సంపాదించాలని గుణం ఉంది కాబట్టి కష్టపడే చెప్పబా ఈనాడే పెద్దోళ్ళకి తెలియదు చేయలేదనే చెప్పు భయపడతానా భయపడతాను ఎందుకంటే నా లిమిట్ కాదు కాబట్టి
ఆడు చూసినాడు. నువ్వే 100% మా పిల్లోలన్నా నాకు ఇప్పిస్తా విలాస్లోనే అది. నిన్ను రాలేరా బయట కంప్లైంట్ ఇచ్చే స్వామి, నిన్ను రాలేరా బయట కంప్లైంట్ ఇచ్చే స్వామి. నువ్వు ఆ ఇంటికి ఏరుకుంటానా ఈ విషయంలో ఎవరు కాపాడలేదు. వచ్చినావు నువ్వు ఇట్లా మా ఆయన ఎమ్మెల్యే నేనా? ఆ? పోనీ నాకు చేస్తాడు సార్. నీకు చెప్పేది నేనైతే రాలేదు. ఆ. బంగారు చేయను అది బంగారు చేయని నేను వేసినావు నాకు ఈ బంగారు చేయని కాకుండా అంటే తెల్ల చేయని వేసినావు. కనుక్కోలేడు వాడు పిల్లగాడని చెప్పి నువ్వు చేయను నీ అసలు ఏడ మీట్లో కిలోమీటర్ ఎక్కువ లేదు పోతావా పోతావా? ఏ చిల్లరా ధైర్యం ఉందా? చెప్తావా లేనా? పోయి ఇడిచిపెట్టేసి వాళ్ళ బంగారు మేడతో వదిలేపో. లేదనుకో అందులో నా మీద చెప్తాను కదా. తీసుకొచ్చింది నువ్వు చేసింది చేసినావు ఒప్పుకో. పిల్లోడు ఇవన్నీ ఎందుకు పిల్లలకి ఇవన్నీ మధ్యాహ్నం చూసింది అతను చికెన్ చేసినారా ఈరోజు ఇంట్లో నువ్వు పాపం నాకు పోతావా? రిలేటివ్స్ వచ్చినారు ఒకరోజు అమెరికా నుండి వచ్చినారు తిరుగుతాంటారు వాళ్ళు కూడా. ఎంత టెన్షన్ పడి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇవాళ. వాళ్ళు వచ్చినారు ప్రశాంతంగా ఉండాలి కదా ఉండాలే. నువ్వు బయట ఏమాడుతాంటివి? నా ఫుట్బాల్ ఆడతాండి ఇది ఆడండి ఇప్పుడు ఫుట్బాల్. మీ వాళ్ళు ఇది ఆడండి ఇప్పుడు ఫుట్బాల్. మీ వాళ్ళు నేనైతే కాదు తమ్ముడు. ఓకే కాదు కదా డాడీ చేస్తా ఎవరి తెలుస్తుంది కదా అంటే నువ్వు డైరెక్ట్ చెప్తావు దాని ముందర వీడే అని వీడే అని కన్ఫర్మ్. కాదురా నువ్వు వాడిని ఎత్తుకొచ్చి వాడినే కొడుతున్నావు ఇంద్రా. ఎంత పెద్ద పరిణామం ఇది. ఏం కావాలని డాడీ వాళ్ళు వస్తే చంపేస్తారు అది నాకు తెలుసు. డాడీ వాళ్ళు వస్తే చంపేస్తారు అది నాకు తెలుసు. నేను అడుగుతాడు. అందుకే నేను ఏదైనా కష్టపడి సంపాదించి చూసుకోవాలి. ఇట్లా కిడ్నాప్లు ఇట్లా పనులు చేయొద్దు. చెయ్యండి. గోల్సెజ్లోకి ఎత్తొచ్చినాడు. కట్టేసినారు. నోరు ఎవరు కట్టేసినారు? మళ్ళా చెప్పోసారి చూడు. ఉన్నావు కాబట్టి రేపు పొద్దున్న ఉంటా అంటే లేదంటే సమయానికి దేవుడా గట్ల వచ్చి కాపాడినామన్నా లేకపోతే ఈ కృష్ణతో నా 2 కళ్ళు పీక్ అమ్ముకునే రకము అని చెప్తున్నాడు దేవుడు. మంచోళ్ళని నువ్వు నిజానికి సంపాదించి డబ్బులు తెచ్చుకో. ఇట్లా మాలాంటి వాళ్ళు చంపి ఎందుకు తెచ్చుకుంటారా? లోపర్ నా కొడుకు సంపాదించి డబ్బులు తెచ్చుకో. ఇట్లా మాలాంటి వాళ్ళు చంపి ఎందుకు తెచ్చుకుంటారా? లోపర్ నా కొడుకు అడిగితే మేమే ఇస్తాండి కదా 10,000. సమయానికి దేవుడు నన్ను ప్రత్యక్షం లేకపోతే నా సావు రేపొద్దున అంతవరకు కూడా ఉన్నాడు. ఇప్పుడే చూడు పుత్తికి ఉదేశికి మీ తాడేసినాడు. ఎందుకు రా ఇది చైన్ బదులుగానా ఇది? ఇది చైన్ ఎంత ఉండే చైన్? 4 తులాలు చైన్ లేపినాం. అబ్బా బాగా కొట్టినాం లాటరీ. నువ్వు కాదు వాడు అయితే ఇప్పుడు కిడ్నాప్ చేసి మీ వాళ్ళు ఫోన్ చేసి డిమాండ్ చేయలేదు కదా డబ్బులు. చేస్తాడు చూడు ఇప్పుడు డిమాండ్. ఎంత అడగల్లా డబ్బులు? బంగారు వచ్చింది. ఎంత వస్తే డిమాండ్ చేయాలి నీకు ఫిగర్. ఎంత అడగలుంది నీకు ఇప్పుడు? వద్దపోతే ఎందుకు ఇచ్చినావు? నేనైతే కాదు చెప్పేది. నేనా? నాకు 4 తులాలు బంగారు మా డాడీని 2 ఏళ్ళు సరే బంగారు ఇచ్చేసి ఏం చెప్పవు కదా. 10 ఏళ్ళు కొట్టాలి. ఇట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళకి అది కూడా కరెక్టే. మనము ఇట్లా క్షమించినామంటే ఇట్లా వాళ్ళు 1 తయారవుతారు. నువ్వు ఎమ్మెల్యే కూడా కాబట్టి సరిపోతున్నావు. నువ్వు ఏమి నువ్వు పట్టుకోకుండా చూడు మొత్తం చెప్తానా? ఏం అవులో చేస్తాడు ఎమ్మెల్యే కూడా కనుకమ్ముండాయి. నువ్వు సరే చెప్పు ఎంత డిమాండ్? బంగపోతా అంటే ఏమి ఎవరైందే చెప్పు ఎంత డిమాండ్ చేస్తావు? నాకొద్దు యా డిమాండ్ చేయాలెక్కొచ్చాకే. నాకైతే కాదు. ఎంత అడగచ్చు నువ్వు? ఆయిసనా పడేవురా కూర్చో. నాయనో ఏవో ఏదట్టుంది ఈరోజు. నువ్వు దొరకలేదురా కిందకైనా. ఏం చేస్తాడో లోపల బొమ్మలు పెట్టే నన్ను త్వరగా దేరా.
ఏమో పంపలు పెట్టి నా మీద వచ్చి పెట్టి వాడు ఎవడు ఎమ్మెల్యే కొడుతున్నాడు ఏమో నాయన ఊపిరాడి కూడా సంపలేదు ఎట్లా పోసినావు సంపలేదు ఎట్లా పోసినావు ఏ చిల్లర మమ్మడా నువ్వు నాకు రేగిందనుకో ఏమోలా ఏమన్నా నేను ఏమనలేదు వెనక వేసుకొస్తానని బాబా నేను రాదు చూడు చెప్తానా నేనైతే కాదు ఫస్ట్ పిల్లలు నీకు చేస్తున్నావు నువ్వు చేస్తావా నువ్వు వాడికి ఏమి ఇచ్చావు నువ్వు మొన్న ఎట్లా తీసుకొని చెప్పు మరి పోయి వాళ్ళ ఇంట్లో ఇడుచుకోనా కొట్టుకుంటున్నాడు మాకు 10 లక్షలు ఇవ్వండి మినిమము లేకపోతే లేదు కాలు పట్టుకుంటాను వస్తున్నాను మనకి ఏమి అడుగుదాంలే నువ్వు చేసిన ఏర్పాటు చెప్తాడు ఇప్పుడు నువ్వే చేసినావని చెప్పడు నేను చేయను చెప్పమ్మా అది అది మా ఏరియాలో పిల్లలు ఎక్కువ సెక్యూరిటీ తక్కువ సెక్యూరిటీ ఎక్కువైనా తక్కువైనా నేను చేసేవాళ్ళు డౌట్ వచ్చిందంటే ఆ వేషం చూసే అంతేలే సీనాకాయలటివి సీనాకాయలని చెప్పి రేట్ మాట్లాడుతున్నాడు కాదు నీ మాటలు అమ్ముతాడంట కిడ్నీలు అవి స్వామి కిడ్నా చేయరా నువ్వేం చేయరు ఇల్లు కిడ్నీలు కాదు నాకేం కాదు చేయరా నువ్వేం చేయరు ఇల్లు కిడ్నీలు కాదు నాకేం కాదు నువ్వు చేస్తే నిన్ను ఎట్లా కొట్టాలి చెప్పి పరిష్కారం ఏమి నేను అడగాల మాట ఇప్పుడు ఒకటి ఆ పిల్లోడు నేను కొట్టల్లా నేను చెప్తాడు నేను సాధువు జీవితం నేను ఒక మీద చేయడం కానీ ఒకరిని హింసించడం కానీ ఎవరిని ఇరిగించడం కానీ చేయను ఎవరిని ఇరిగించడం కానీ చేయను సో చట్టమే శిక్షించాలి చట్టానికి చట్టం వరకు ఎందుకు పోతా అంటే మేము చేసేది కిడ్నాప్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో పోయి విషయం కలుపుకొచ్చి నీళ్ళు తాకినాం విషయం కలుపుకొచ్చి నీళ్ళు తాకినాం వాడు ఎవడో తెలియకుండా ఎట్లా పట్టుకొచ్చినావు ఖర్చీఫ్ అది విషయం అది ఏదో కళ్ళు తిరిగేది ఏంటది తెలుసు నువ్వు అది కళ్ళు తిరిగేది లోపల నిక్కర్లు నువ్వు నిక్కర్ వేసుకోవు ఖర్చీఫ్ వేసుకొని అది తీసి ముక్కు పెట్టినావు వాడ వాసన తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు అది తీసి ముక్కు పెట్టినావు వాడ వాసన తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయాడు నీకు ఎప్పుడు నుంచి అలవాటు ఉంది నాకు చూడడం ఇదే ఫస్ట్ ఎప్పటి నుంచి చేస్తానా ఎంతమంది బంగారు ఉండేది ఎప్పుడు కుదవబెట్టి స్వామి నీతో ఉంటేనే కదరా ఉంటేనే కదరా ఓకే ఈడ పాయింట్ వచ్చింది నీతో ఉంటేనే కదా అంటాడు అంటే స్టార్టింగ్ నుంచి చూస్తానండి ఎట్లా తెలుసు నీకు ఉంటేనే కదా అది చూసినా కాబట్టి ఎప్పుడు ఇప్పుడు చూసినావా తీసుకొచ్చేటప్పుడు ఒక్క నిమిషం చూసినావా బంగారు ఉందా లేదని చూడాల్సిన అవసరం ఉంది నువ్వు దొంగ కాకపోతే నేను వాడిని ఎందుకు చెక్ చేసినావు బంగారు ఉందా లేదని కదా ఇప్పుడు చూసినా అని చూసినావు ఎందుకు కన్నే వేసినావు చచ్చిపోతాడని చెప్పి బంగారు కొట్టేద్దాం అనుకున్నావు ఒకవేళ చచ్చిపోతే చెప్పేది అదే కదా నువ్వు చచ్చిపోతున్నాడు అనే వాడిని కాపాడే చూడాలి కానీ బంగారు చూడటం ఏంది తికమం కాదు నువ్వు చేస్తున్నది కొద్దిగా చిన్న కట్టి ఎంత పిల్లోని కిడ్నాప్ నువ్వు పిల్లోని లెక్క పిల్లోని
నువ్వు ఒక పిల్లోని టైప్ ఫీల్ అయిపోయి లే పొట్టాడు పిల్లోళ్ళకి అవసరం అంత లే పొట్టియోడు పొట్టాడు బాగు అవునా నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందిరా అంత సీక్రెట్ బయటపడుతుంది సీక్రెట్ బయటపడుతుంది ఈ అయితే కాదు వాడెమ్మెల్యే కొడుకు వాళ్ళు వచ్చి ఏమని చేస్తారు చేయని చెల్లి జనాలు తెలియదు నన్ను కూడా అడుగుతారు నన్ను అడిగితే నేను చెప్తాను ఓపెన్ ఫ్రెండ్స్ నేను పిలిచోని పోతాను కత్తి పెట్టాను వీడా అసలు తిక్కిలేండి ఏం అవసరం ఇదే ఇట్లా కొట్టినావు కదా ఇదే ఎట్లా కొట్టినావు అంతా రికార్డ్ చేసి చెప్తామండి హలో సార్ కిడ్నాప్ జరిగింటే సేవ్ చేసినాను నేను కాన్ఫిడెన్స్ నాది మెయిన్ ఫోటో రానివ్వండి కిడ్నాప్ చేసిన అతని పక్కనే నా పక్కనే సార్ ఏడా కిడ్నాప్ చేసినది ఎవరో ఆ అబ్బాయిని కూడా మీరు ఆ పిల్లలు కూడా మధ్య పోయింది కొట్టాడు రాడు తీసుకొని కొట్టేసాడు మనకు మర్చిపోయింది నేను కొట్టాను పోయింది మర్చిపోయింది ఏమో మీరు రాండి వచ్చి ఎవడో ఎమ్మెల్యే కూడా కూర్చో ముందర పుచ్చిపోయిన పనులు ఉంటాయి చాలా ధైర్య సాహసాలతో నేను సేవ్ చేయడం జరిగింది సార్ నీకు మైతి పోయింది నువ్వు పోయింది అప్పుడే ఒక్క నిమిషం రామ్మా ఇక్కడ నువ్వు నిమిషము అసలు ఏం జరిగింది ఏం చేస్తాను ప్లాస్టిక్ ఏరుకుంటున్నాడు తెలుసా టెలిఫోన్ పెట్టాడు అవతలకి మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు ఫుట్బాల్ ఆడతాను కంపల్లో పడింది నేను తెచ్చేవాళ్ళు వాడు టెలిఫోన్ కళ్ళ ముందు జరిగినట్టున్నావా ఎత్తిలో ఇంట్లో ఏం చెప్పలే వాడు చెప్పు ఏం చెప్పనే ఫుట్బాల్ రోజు పోలీస్ కేసు పెట్టినా ఓకే మాట రేపు పొద్దున వేరే వాళ్ళకి జరిగితే వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ లాగే సఫర్ అవుతారు అసలు ఏం జరిగింది వచ్చినాడు అదేదో వ్యాన్ తెచ్చినాడు వ్యాన్ కూడా చిన్నది అయితే వీంతో కూడా అంటే ఇప్పుడు వ్యాన్ నేనేమనుకున్నాను నా థింకింగ్ ఏంటంటే ఆ ఏం లే ఉండి చెప్పేది చెప్పుడు కారణం ఎట్లా వచ్చేవారు అదే పుత్తూరు కారగనపల్లి నాకేమైనా వచ్చునా భూముల పోషాలు ఏమైనా వచ్చినా ఆర్ఎస్పైకి నాకేమైనా వచ్చునా భూముల పోషాలు ఏమైనా వచ్చినా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అబ్బాయి ఒకసారి చెప్తాడు పొద్దు 4 తులాలు చైన్ 6 ఉంగరాలు ఉన్నాయి బ్రేస్లెట్ ఉంది ఓకే వెనకాల జోబులో కడియం ఉందా కడియం టైపా ఓకే వెనకాల జోబులో 16,000 క్యాష్ 6,000 నిజాయితీ పడుతుంది 6,000 క్యాష్ ఉంది మనం అది చూసేది నువ్వు కిడ్నాప్ స్కెచ్ చేసింది అవేం లేకపోతే ఎందుకు వేస్తాడు స్కెచ్ మీ దగ్గర ఉన్నాయి డాలర్ కూడా ఉంది చైన్కి డాలర్ ఉందా గాడికి రా గాడి పోలేవు పట్టుకోమ్మా